ఇదే మా ఊర్లో ఉన్న శ్రీ గౌరమ్మ గుడి. ఈ కార్తీక మాసంలో ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటే మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. నిజానికి ఈ గుడి కట్టడానికి కూడా ఒక కారణం ఉంది. దాదాపు 29 సంవత్సరాల క్రితం ఊరంతా కష్టాల్లో ఉన్నప్పుడు, అందరికందరూ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు శాంతి రూపంగా ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎలాంటి కష్టం లేకుండా చూసుకుంది. అందరికీ అమ్మవారు అండగా ఉంది. ఇక అమ్మవారిని దర్శనం చేసుకుని అన్యాలింటికి వచ్చేసాం. వదిలిండిన ఐటమ్స్ అన్ని ఒక పట్టు పట్టేద్దాం ఫిక్స్ అయ్యాం. అబ్బాబాబా ఎన్ని ఐటమ్స్ పెట్టిందో. అందరితోని బాగా పులిహోర కలుపుతావు కదా అని పులిహోర పెట్టింది. పెళ్ళైన కొత్తలో ఇలా తీయగా ఉంటది కదా అని పరవాన్నం పెట్టింది. పెళ్ళయ్యాక పెళ్ళం చేతిలో నుజ్జు అయిపోతాం అని పచ్చడి పెట్టింది. పెళ్ళం ఏమన్నా ఊకొట్టి సారీ చెప్పు అని స్వీట్ పెట్టింది. అలా కాదని పెళ్ళం మీద అరిస్తే నీకు బడిత పూజ అని చెప్పి బూరు పెట్టింది. పెళ్ళం మాట వింటే గుమ్మడికాయలో దృఢంగా ఉంటామని గుమ్మడికాయ కూర పెట్టింది. వినకపోతే బుర్ర గుమ్మడికాయలో 2 ముక్కలు అయిపోద్ది అన్నది. మొత్తానికి ఆకు మీద అన్ని ఐటమ్స్ తోటి ఒక భయంకరమైన పెళ్లి స్టోరీ చెప్పేసింది. ఇప్పుడు ఇవన్నీ తినకపోతే వీపు మీద గుద్దేస్తాను అన్నది. సూపర్ అండి. भाई लाइक करे फॉलो करे।